తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే భరణి బిగ్ బాస్ హౌస్ లో ఒంట్లో బాగోపోవడంతో 2 days రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్. ఇక ఇందులో భాగంగా ఈ విషయం తనకు తానే చెప్పారు భరణి. ఇక తనుజ అయితే గనక భరణిని కంటికి రెప్పలా చూసుకుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా భరణి టిఫిన్ తిన్న తర్వాత భరణి ప్లేట్ కడుక్కోవడానికి వెళ్తే వెంటనే తనుజ అక్కడికి వెళ్లి పరిగెట్టుకుంటూ, నానా నీకు చెప్పాను కదా నువ్వు తిన్నా ఏమీ కడగద్దు నేను కడుగుతానని చెప్పి ఇలా ఇవ్వి ప్లేట్ అంటూ తనుజ తీసుకుంది. అయితే భరణి లేదమ్మా నేను కడుగుతానంటే, లేదు నాన్న ఇలా ఇవ్వి అని చెప్పి తనుజ భరణి తిన్న ప్లేట్ ని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టింది. ఇక ఇందులో భాగంగానే భరణి తినేంతసేపు కూడా దివ్యాని నాన్న తిన్నారా అంతా తిన్నారా అంటూ నిజంగా ఒక సొంత తండ్రిని ఎలా చూసుకుంటుందో అలాగే చూసుకుంటుంది తనుజ. కానీ తనుజ బిగ్ బాస్ హౌస్ లో నిజంగా చెప్పాలి అంటే ఎక్కడ సింపతి గైన్ చేయలేదు, అలాగే ఫేక్ బాండింగ్స్ కూడా పెట్టుకుంది లేదు. ఇక భరణి తనుజ వీళ్ళిద్దరూ ఎంత ప్యూర్ బాండింగ్స్ తో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ కావాలని తనుజని టార్గెట్ చేస్తున్నారు. ఇక తనుజని అలాగే మాధురి వీళ్ళిద్దరిది కూడా ఫేక్ బౌండింగ్ అంటున్నారు. అయితే ఇందులో మాధురిని తప్పు పట్టట్లేదు, ఓన్లీ తనుజని తప్పు పడుతున్నారు. కానీ నిజానికి చెప్పాలి అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది మాధురి. అయితే మాధురి అడుగు పెట్టిన తర్వాత తనుజతో ఉంటే ఓటింగ్ అది బాగుంటది కాబట్టి అని చెప్పేసి ఫేక్ బౌండింగ్ తో ఉన్నది మాధురి తప్ప తనుజ నిజంగానే అమ్మ అంటూ మామూలుగానే ఉంది దువ్వాడ మాధురి మీద. కానీ ఇందులో భాగంగానే కావాలని తనుజని టార్గెట్ చేసి ఫేక్ బౌండింగ్ పెట్టుకొని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడుతుంది అంటున్నారు. ఇక ఈ విషయంలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ కి చెప్తుంది శ్రీజ. ఇక శ్రీజ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడ కూర్చున్నారు. కూర్చున్న సమయంలో నువ్వు గమనించావా పవన్ కళ్యాణ్, నేను ఇన్నాళ్ళు తనుజని అక్క అనేదాన్ని ఇప్పుడు తనుజ గారు అలాగే భరణి గారని పిలుస్తున్నాను, ఎందుకంటే వాళ్ళలాగా నేను ఇక్కడ ఫేక్ బౌండింగ్ తో ఉండను అంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పడం, పవన్ కళ్యాణ్ గంగిరెద్దుల తల ఊపడం ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంటుంది. మరి మొత్తానికి భరణి గారి పట్ల తనుజ యొక్క గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.